వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ తెనాలి రామలింగం రెండవ కథ. శ్రీకృష్ణదేవరాయల వారి తల్లికి జబ్బు చేసి మంచాన పడింది. రోగం ఆ రోజు ముదిరిపోతోంది. చివరికి ఇక బతకననే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి. అప్పుడు ఆమెకి మామిడి పళ్ళు తినాలని మనసైంది. తన కోరికను రాయలవారితో చెప్పింది. కానీ అది మామిడి పళ్ళు దొరికే కాలం కాదు. ఎలాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు బంట్రోతుల్ని మామిడి పళ్ళు తెమ్మని దేశం 4 మూలలకి పంపారు. కాలంగాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి రాయలవారి తల్లి కాస్త చనిపోయింది. కనీసం నా తల్లి ఆఖరి కోరికైనా తీర్చలేకపోయాను కదా అని రాయలవారు విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు కొంతమంది పురోహితులు రాయలవారి దగ్గరికి వచ్చి, ఏలిన వారు అంతగా విచారించాల్సిన పని లేదు, శాస్త్రాలన్నీ అనుసరించి తమరు 1080 బ్రాహ్మణులకి బంగారు మామిడి పళ్ళు దానం చేయవచ్చు. దానివల్ల తమ తల్లిగారి మనసులో ఉన్న కోరిక తీరుతుంది, ఆత్మకు శాంతి కూడా కలుగుతుంది అని సలహా ఇచ్చారు. సరే, వాళ్ళ సలహా ప్రకారం 10వ రోజున ఈ దానం చేయడానికి అన్నీ సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో చెప్పారు. రామలింగానికి బ్రాహ్మణులు రాయలవారి సొమ్ము తేరగా కాజేయాలని సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా వాళ్ళకి తగిన శాస్తి చేయాలని అనుకున్నాడు. 10వ రోజు వచ్చింది. 1008 బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు. బ్రాహ్మణులు దానం పొందడానికి రాయలవారి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగం ఒక కుంపట్లో ఇనప కడ్డీ కాలుస్తూ కూర్చున్నాడు. మొదటి బ్రాహ్మడు పోతూ ఉండగా రామలింగం పిలిచి, ఇదిగో ఇదొకటి వేయించుకుపోండి అన్నాడు ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీ చూపిస్తూ. పాపం బ్రాహ్మడు తెల్లబోయి ఇదెందుకు అని అడిగాడు. ఎందుకేమిటి? అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక్కొక్క వాత పెట్టించుకుపోవాలి. దానం అక్కర్లేదు, వాత అక్కర్లేదంటే చెప్పేదేమీ లేదు, కానీ వాత మాత్రం ఖచ్చితంగా పెట్టించుకోవాలి. పెట్టించుకుపోతే కానీ మీకు మామిడి పండు దానం ఇవ్వరు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణులకి అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తూ వాతలు వేయించుకోవడానికి వాళ్ళకి మనసొప్పలేదు. కానీ బంగారు మామిడి పళ్ళాయే. ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కొక్క వాత వేయించుకుని ఆ వాతలు కనపడకుండా ఉత్తరీయాలు కప్పుకుని రాయలవారి దగ్గరికి వెళ్ళారు. వాళ్లలో ఒక దురాశపోతూ రామలింగం చెవిలో, నాకు 2 దయచేయించాలి అని కోరాడు. సరే అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మడికి 2 వాతలు పెట్టి పంపించాడు. అతను రాయలవారి దగ్గరికి పోయాడు. అందరితో పాటు రాయలవారు కూడా ఈ బ్రాహ్మడికి ఒక బంగారు మామిడి పండు ఇచ్చాడు. పాపం బ్రాహ్మడు తను 2 వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియకే ఒక పండే ఇచ్చారనుకుని పై ఉత్తరీయం తీసి 2 వాతలు చూపిస్తూ 2 వేళ్ళు చూపించాడు. ఈ 2 వాతలు ఏమిటి అన్నారు రాయలవారు. చిత్తం ప్రభు, రామలింగం గారి దయ, నా కోరిక ప్రకారం 2 వాతలు వేసి 2 పళ్ళు దానం తీసుకోమన్నారు అన్నాడు. రాయలవారికి ఒకేసారి నవ్వు కోపం 2 వచ్చాయి. ఏడి పిలు ఆ రామలింగాన్ని అని భటుల్ని పంపించారు. రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాయలవారు, వాళ్ళకి ఆ వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగారు. ఎవరూ చెప్పలేదు. మా తల్లిగారు కూడా ఈ మధ్య చనిపోయింది. ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు, నాయనా నాకు ఆ వాతలైనా పెట్టరా, బాధ పోతుంది అని కోరింది. సరే కదా అని నేను కడ్డీలు కాల్చి తెచ్చేలోపు ఆమెగారు చనిపోయింది. నా తల్లి యొక్క ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ఇంతలో ఏలిన వారి తల్లిగారు చనిపోయారు. వారు తుది కోరిక తీర్చడానికి పురోహితులు శాస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడింది కదా అని సంతోషించాను. సందడి నేను కూడా వాతలు దానం ఇచ్చుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం. రాయలవారికి బ్రాహ్మణులు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది. రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది. దానం పొందిన బ్రాహ్మణులందరి చేత వాళ్ళ పళ్ళను తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించారు. డూ సబ్స్క్రైబ్ కథలబడి.